హలో మామ. నేనైతే ఈరోజు కేదార్నాథ్ యాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేనైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ రీచ్ అయ్యాను. ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి సోంప్రయాగ్ నుంచి గౌరీకొండ నుంచి 25 km ట్రక్కింగ్ అవ్వగానే మన హరహర మహాదేవ్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. అయినా మొత్తం బడ్జెట్ 10K అయితే అయింది. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ అయితే మీరు రిపీట్ చేయకండి. ఎవరైనా నీ జీవితంలో ఏం సాధించారంటే ఈ వీడియో ఒక్కటి చూపిస్తామమ్మా. నిజాముద్దీన్ స్టేషన్ లో ఒక ట్రైన్ అయితే ఉంది హరిద్వార్ వెళ్ళడానికి. నా కళ్ళ ముందున జరిగిన స్కామ్ ఇదైతే. అదేంటంటే ఒక పర్సన్ వచ్చి అడుగుతాడు, నీ దగ్గర రిజర్వేషన్ లేకపోతే ఈ ట్రైన్ ఎక్కి నువ్వు హరిద్వార్ వెళ్ళలేవు, టీటీ వచ్చి దింపేస్తారని చెప్తాడు. పక్కనున్న ఒక పర్సన్ భయపడి నాకు ఇప్పుడు రిజర్వేషన్ కావాలని నేను ఏం చేయాలంటే, సరే నేను వెళ్ళి ఇప్పటికిప్పుడు చేస్తానని చెప్పి పైసలు తీసుకొని వెళ్ళి నార్మల్ జనరల్ కౌంటర్ కి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొని వచ్చి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఈ టికెట్ చూపించు, ట్రైన్ లోపల నీకు సీట్ ఎలికేట్ చేశారని చెప్పాడు. అదైతే చాలా పెద్ద స్కామ్ అమ్మా నిజాముద్దీన్ స్టేషన్ లో. ఇంకా తర్వాత అయితే నువ్వు స్టేషన్ నుంచి దిగంగానే హరిద్వార్ లో అక్కడైతే ఇంకా నేనైతే చూసిన స్కామ్స్ ఏం లేవు. నువ్వు బయటకు వచ్చాక ఫుడ్ కి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ట్రావెలింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. మీరు ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఆమె ట్రావెలర్ అని చెప్పాలని ఉంటుంది. అన్ని దేశాలు తిరగాలంది. బట్ సంసారికి సాగర్లో ఇరుక్కున్నాం కాబట్టి కుదరదు. అయినా పర్లేదు, వీలైనంత తిరిగేద్దాం. ఇయర్లీ వన్స్ ఏదో ఒక దేశం వెళ్ళండి, ఆ కిక్కే వేరు. గ్రూప్తో వెళ్ళి గైడ్ వెనకాల తిరిగే వాళ్ళని టూరిస్టులు అంటారు. సపరేట్గా వెళ్ళి ఇష్టం వచ్చినవి చూసే వాళ్ళని ట్రావెలర్స్ అంటారు. ఈ రెండు కాకుండా వేరే బ్యాచ్ ఉంది, వాళ్ళని ఎక్స్ప్లోరర్స్ అంటారు. లగేజ్ మాత్రం ట్రక్కింగ్ లో ఎక్కువ క్యారీ చేయకండి, అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రక్కింగ్ చేస్తూ మీరు పైనకి వెళ్ళే కొద్దీ మీ మొబైల్లో సిగ్నల్స్ అయితే ఉండవు. క్యాష్ అయితే క్యారీ చేయండి. ట్రక్కింగ్ చేయలేని పరిస్థితుల్లో అక్కడైతే మనకి గుర్రం అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పినంత కాస్ట్ ఇచ్చి వెళ్ళాలి, లేదంటే హెలికాప్టర్ ఉంటుంది, దానికైతే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా.